ప్రభాకర్ గారు చనిపోవడం, వాళ్ళ అమ్మాయి పోటీ చేయడం సింపతి. దానికి తోడు విజయవాడను క్యాపిటల్గా ప్రకటించడం, అది నామినేషన్లు వేసిన తర్వాత విజయవాడను క్యాపిటల్గా ప్రకటించడం. అందులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి కేవలం 3 మాసాలే అయింది, ఇంకా జోషు. ఇంతకు మించి విపరీతంగా డబ్బు, కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టినారు. లీడర్లను కొన్నారు, ఓటర్లకు పంచినారు, మద్యం ఏర్లై పారింది. ఇది నా దృష్టికి వచ్చి ఆ రోజు మాట్లాడితే ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి అధికారులే ఒప్పుకున్నారు నిజమే ఇది అని. ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి అధికారులే నిజము అని ఒప్పుకున్నటువంటి సందర్భాలు కూడా వాళ్ళ పేర్లు నేను కోట్ చేయకూడదు, కానీ ఒప్పుకున్న సందర్భాలు. ఈ డబ్బు కూడా, ఆ ఎన్నికలకు సంబంధించి డబ్బు కూడా ఎక్కడ వచ్చిందంటే పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టుల నుంచి కూడా డబ్బు వచ్చింది. అది కూడా త్వరలోనే ఆ పోలవరం దానికి సంబంధించి కూడా నిన్న మొన్న ఏం జరిగింది అనేటువంటి విషయం కూడా బహిర్గతం చేస్తాం.